దేవుని యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయో మనం చూసాం. ఎవరిని దేవుడు అంటాము అని చూసాం. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదు. ఉదాహరణకి ఎమ్మెల్యే గారని ఎవరిని అంటాం? రోడ్డున కనబడుతున్న ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అని అంటామా? అనం. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఒక అర్హత ఉంటుంది. ఇదిగో ఇంత మెజారిటీ రావాలి, ఇదిగో గెలుపొందాలి, ఇన్ని ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారని ఎవరిని పడితే వాళ్ళని అనేస్తామా? అనం. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇదిగో ఎలక్షన్లో పోటీ చేయాలి, ఇంత మెజారిటీ సీట్లు రావాలి, అలా వస్తేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఆయన్ని అప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయితే ఎవరిని పడితే వాళ్ళని ముఖ్యమంత్రి అన్నం, ఎవరిని పడితే వాళ్ళని ప్రధానమంత్రి అన్నం. అంటే ఈ లోకంలో మనుషులకే ఒక స్థాయి, ఒక అర్హత అనేది ఉంటేనే వాళ్ళని ఇది అని పిలుస్తున్నాం. మరి దేవునికంటూ ఒక స్థాయి ఉండదా? దేవునికంటూ ఒక అర్హత ఉండదా? దేవునికంటూ కొన్ని లక్షణాలు ఉండవా? ఉన్నాయి. ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనేది ఉదయకాల సమయంలోనూ అలాగే రాత్రికాల సమయంలో కూడా మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఎవరైనా దేవుడు, దేవత అని పిలువబడుతున్నారంటే ఆ 10 లక్షణాలు ఉండాలి. ఆ 10 లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే వాళ్ళు దేవుడు అనడానికి అర్హత కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళు దేవుడు, వీళ్ళు దేవత అని మనం ముందుకు ఇస్తున్నప్పుడు మనం ఇవన్నీ ఆ 10 లక్షణాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి లక్షణం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి లక్షణం ఏముండాలి? స్వయంభవుడై ఉండాలి. అంటే తనంతట తానే కలిగిన వాడు, ఎవరో పుట్టిస్తే వచ్చిన వాడో, ఎవరో చేస్తే తయారైన వాడు దేవుడు కాడు. రెండవదిగా ఏమి చూసాం? నిర్వికారుడు, అంటే చంచలత్వం లేనివాడు, మార్పు లేకుండా ఉన్నవాడై ఉండాలి దేవుడు అంటే. మూడవ లక్షణం ఏం చూసాం? నిత్యుడై ఉండాలి, అంటే ఎప్పుడూ కూడా ఉండి ఉండాలి. కొంతకాలం ఉండి చనిపోయేవాడు దేవుడైతే కాలేడు. నాలుగవదిగా ఏం చూసాం? పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అని పిలవాలంటే ఎట్లుండాలి? ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి. ఐదవదిగా సార్వభౌముడుగా ఉండాలి, అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడిగా ఉండాలి. భూమి మీద, ఆకాశం మీద, ప్రపంచం మీద, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలన్నిటి మీద అధికారం కలిగిన వాడుగా ఉండాలి. ఇంకా ఆరవదిగా మనం ఏం చూసాం? సర్వశక్తిమంతుడై ఉండాలి, అంటే అన్నీ చేయగలిగిన వాడై ఉండాలి. ప్రకృతికి అతీతంగా కూడా చేయగలిగిన వాడై ఉండాలి. అసాధారణంగా కూడా చేయగలిగిన వాడై ఉండాలి. అలా ఉంటేనే దేవుడు అని పిలుస్తాం. ఇంకా 7వ లక్షణం ఏం చూసాం? సర్వవ్యాపి అయి ఉండాలి, అంటే ఎక్కడైనా సరే ఆయన ఉండాలి. ఎక్కడ ఏ మూలకెళ్ళి ప్రార్థన చేసినా అక్కడ ఆయన ఉండాలి, నీ ప్రార్థన వినాలి. అలా ఉంటే ఆయన దేవుడు అంటాం. ఇక 8వదిగా ఏమి చూసాం? సర్వజ్ఞాని అయి ఉండాలి, నీ హృదయపు ఆలోచనలను సైతం గ్రహించగలిగిన జ్ఞాని అయి ఉండాలి. తర్వాత 9వదిగా ఏమి చూసాం? సత్యసంధత్వం కలిగి ఉండాలి, అంటే సత్యవంతుడై ఉండాలి. ఇక 10వదిగా ప్రేమ స్వరూపిగా ఉండాలి. ఇన్ని లక్షణాలు, ఈ 10 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుడు అని పిలవడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదండి. అంటే ఏమవుద్దంటే దేవదూషణ అవుతుంది. అది ఏమంటున్నాం? దేవదూషణ అంటే దేవుని నామాన్ని దూషించడమే అవుతుంది. చాలాసార్లు మనం మనుషులతో కూడా అడుగుతూ ఉంటాం, ఆయన దేవుడండి అంటుంటాం. ఎందుకని? మంచి పని చేసి పెట్టాడు కాబట్టి, నాకు మేలు చేసి పెట్టాడు కాబట్టి, నాకు ఇదిగో ఈ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నిజంగా ఆయన దేవుడండి, ఆ సమయానికి దేవుడండి ఆయన అని ఈ మాట వాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా అట్లా వాడకూడదు. ఒక మనిషి దేవుడు ఎప్పుడూ కాడు. మనిషి కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చెట్లే కానీ, రాళ్లే కానీ, మొక్కలే కానీ ఇవేవి కూడా దేవుడు కాలేవు. నిన్ను సృష్టించిన వాడే నీకు దేవుడు తప్ప నువ్వు సృష్టించుకున్నవి నీకు దేవుళ్ళు కావు. మీకు అర్థమైందండి?
మనిషి సృష్టించింది ఈ మైకు. ఇది దేవుడు ఎట్లా అవుతుంది? మనం సృష్టించుకున్నది అది. విగ్రహమే కానివ్వండి, లేకుంటే ఇంకా ఏదైనా కానివ్వండి, ఈ లోకంలో ఏదైనా సరే మానవుని యొక్క సృష్టే. కానీ మానవున్నే సృష్టించిన వాడున్నాడే, ఆయన దేవుడు అనడానికి అర్హత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం మాట్లాడుకున్నటువంటి ఈ 10 లక్షణాలు, దేవునికి ఉండాల్సిన ఈ లక్షణాలన్నీ కూడా యేసు క్రీస్తులో మనకి 100కు 100% ఉన్నాయి. మీకు అర్థమైందండి? కాబట్టి యేసు క్రీస్తును మనము దేవుడు, నిజ దేవుడు, మహాదేవుడు, సత్యదేవుడు అని చెప్పుకుంటున్నాం. ఇక మరెవరిలోనైనా ఉన్నాయా? ఎవరైనా వ్యక్తిని ఇదిగో ఈయన దేవుడు అని చెప్పినప్పుడు వెంటనే నీవు ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా ఆయన స్వయంభవుడేనా? తనంతట తానే వచ్చినవాడా? లేకుంటే ఎవరైనా కంటేనో, ఎవరైనా చేస్తేనో వచ్చినవాడా? ఎవరో కంటేనో, ఎవరో చేస్తేనో వస్తే గనక ఆయన దేవుడు కాదు. అక్కడే తీసేసుకోవాలి. ఇట్లాగా ఒక్కొక్క లక్షణాన్ని చూస్తూ అన్ని లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆయనే దేవుడు అని మనం వ్యాఖ్యానించుకోవాలి. ఇక ఈ లోకంలో కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, దేవుడు మాత్రమే చేయగలిగిన కొన్ని పనులు ఉంటాయి. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఆయన చేయగలిగిన పనులు ఆయనకుంటాయి ఆయన అధికారంలో. అలాగే దేవుడు చేసే పనులను బట్టి ఆయన దేవుడు అని మనం పిలుస్తున్నాం. మరి దేవుడు ఏ ఏ పనులు చేస్తాడు అంటే, మనిషి చేయలేని పనులు, మానవుడు చేయలేని పనులు, దేవుడు ఏమేమి చేస్తాడు, ఏమేమి చేయగలడో ధ్యానం చేద్దాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నట్టు ఏమి, దేవుడు ఏమి చేయగలడు, దేవుని యొక్క కార్యకలాపాలు ఎట్లుంటాయి, డివైన్ ఆఫీసెస్ అని ఏమి వీటిని నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు అనేవాడు సృష్టిని చేసేవాడు. దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా సృష్టి చేసేవాడు, అంటే సృష్టిని కలిగించేవాడు, సృష్టికర్త. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటున్నాం? సృష్టికర్త. మరి యేసు ప్రభు సృష్టికర్త అండి? అవును, సృష్టికర్తే. అదేంటండి, యేసు ప్రభు మన్ని మధ్య కదా వచ్చింది అని చాలామంది అనుకుంటారు. వాళ్ళ అజ్ఞానం అది. యేసు క్రీస్తు 2000 సంవత్సరానికి పూర్వం శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరం ధరించుకొని భూమి మీదకి రాకముందు ఆయన దేవుడే. తర్వాత ఆయన శరీరరీతిగా చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా ఆయన దేవుడే. ఆయన ఈ లోకానికి మనిషిగా రావడం కోసం మరియ గర్భాన్ని ఆయన తీసుకొని, ఆ మరియ గర్భం ద్వారా ఒక మానవుడిగా నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. మరి భూమి మీదకి రాకముందు ఆయన దేవుడే. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే. ఆకాశాలను కలుగజేసిన వాడు ఆయనే. పంచభూతాలని కలుగజేసిన వాడు ఆయనే. తాను సృష్టించిన భూమి మీదకి, తాను సృష్టించిన నరుల కోసం ఆయనే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న మొన్న వచ్చిన వాడు కాదండి, శరీరధారిగా వచ్చిన వాడు 2000 సంవత్సరాలకు పూర్వం. అంతకు పూర్వమే ఆయన సృష్టికర్త, సృష్టిని చేసినవాడు. కాబట్టి సృష్టికర్తని ఇంకొకళ్ళు ఎవరు కూడా సృష్టించలేరు. ఇక రెండవ లక్షణం ఏమిటంటే, దేవుడు మాత్రమే చేయగలిగిన పని. అదేమిటంటే పాపక్షమాపణ. చెప్పండి, ఏమిటది? పాపక్షమాపణ. ఈ లోకంలో నీ పాపాలన్నీ క్షమించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడే. మీకు అర్థమైందండి? మనుషులుగా ఎదుటి వాళ్ళ తప్పులను మనం క్షమిస్తూ ఉంటాం. సారీ అండి అనగానే పో, క్షమించాల పో అంటాం. అంటే మానవులు మనం చేసిన వాటిని మనం క్షమించాలపో అంటాం. కానీ నిజంగా నీ హృదయం లోపల ఉన్న పాపాలు, నీ జీవితం యొక్క పాపాలు క్షమించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడే. ఎవరు పడితే వాళ్ళు పాపాలను క్షమించాపో అని అంటే అవి క్షమాపణ అది దొరకదు. మీకు అర్థమైందండి?
క్షమించబడటం అనేది మనిషి పొందినా దేవుడు క్షమిస్తేనే నిజంగా నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దేవుని వాక్యంలోని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదువుతున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు అని ఆ పక్షవాయువు గలవానితో చెప్తే, శాస్త్రుల్లో కొందరు ఏమంటున్నారు, ఇతడు ఎట్లా చెప్తున్నాడేంటి, దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపములను క్షమించగలవాడు ఎవడు అని శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు ఏం చేశాడు, పక్షవాయువు గలవాన్ని తీసుకొస్తే ఆ పక్షవాయువు గలవాన్ని చూసి, అబ్బాయి, నీ పాపాలు నేను క్షమించేశా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఇక నువ్వు నీ పరిపెత్తుకొని హ్యాపీగా వెళ్ళిపో అని యేసు ప్రభు చెప్తే, శాస్త్రులు పరిసయ్యులు అందరూ ఏమంటున్నారు, ఇదేంటి పాపాలు క్షమించాను అంటున్నాడు, దేవుడే కదా పాపాలు క్షమించేది, ఈయన ఎట్లా క్షమిస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అన్న సంగతి వాళ్ళకి ఇంకా గ్రహింపుకు రాలేదు. ఆయన దేవుడు కాబట్టి దేవుడు మాత్రమే చేయగలిగిన పాప క్షమాపణ ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దేవుడు కాబట్టి నీ పాపాలను క్షమించగలిగినవాడు. నీ పాపాలు క్షమించబడితే నీవు నరకం నుంచి తప్పించబడతావు. ఆయన దేవుడు కాబట్టి నిన్ను నరకం నుంచి తప్పించేవాడు. ఆయన దేవుడు కాబట్టి నీకు పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి నీవు నరకం నుంచి తప్పించబడాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ముందు నీ పాపాలు క్షమించబడాలి. మరి క్షమించేది ఎవరు? మనిషి చేయలేడు ఆ పని. మరి ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి దేవుడు మాత్రమే చేయగలిగిన పని ఏమిటి? పాప క్షమాపణ. తర్వాత దేవుడు మాత్రమే చేయగలిగిన పని అదేమిటంటే అడ్మినిస్ట్రేషన్, అంటే నిర్వాహకుడు. ఏమంటున్నాం? నిర్వాహకుడు. దేనికి నిర్వాహకుడు? చాలామంది అడ్మినిస్ట్రేటర్ అనగానే స్కూల్లో అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, అడ్మిన్. కాలేజీలో ఒక అడ్మిన్ ఉంటాడు, లేకుంటే ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకో అడ్మిన్ ఉంటాడు. ఇట్లాగా లోకంలో అడ్మిన్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మధ్య వాట్సాప్ గ్రూపులు కూడా అడ్మిన్స్ అంటున్నారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి నేను వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ అండి ఇట్లాగా అనుకునేవాళ్ళు. నిజానికి అడ్మినిస్ట్రేటర్, నిర్వాహకుడు ఎవరంటే దేవాతి దేవుడే. ఈ సకల సృష్టిని నడిపించేవాడు. మీకు అర్థమైందండి? దేవుడు అనేవాడు ఎట్లుండాలి? ఈ సకల సృష్టిని కూడా అడ్మినిస్ట్రేషన్ చేసేవాడై ఉండాలి. అంటే మేఘాలకు ఆజ్ఞ ఇవ్వాలి, మేఘాలు మీరు వెళ్ళండి, వెళ్ళి కురవండి. వర్షానికి ఆజ్ఞ ఇచ్చేవాడు, వర్షమా నువ్వు వెళ్ళి అక్కడ కురు. గాలికి ఆజ్ఞాపించేవాడు, తుఫానుకి ఆజ్ఞాపించేవాడు. ఇట్లాగా సకల సృష్టిని అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వ్యక్తి దేవుడు అంటాం. మీకు అర్థమైందండి? ఆకాశం, భూమి వీటన్నిటినీ కూడా ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆయన్నే దేవుడు అంటాం. దేవుడు చేసే ఆ పని ఏమిటి? ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి చదువుతున్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆ నిర్మించబడిన ప్రపంచాలన్నిటినీ కూడా నడిపించేవాడు, నిర్వహించేవాడు ఎవరంటే దేవుడే. మీకు అర్థమైందండి? కాబట్టి దేవుడు చేసే 3 పనులు మనం చూసాం. మొట్టమొదటిది ఏమిటి చెప్పండి? దానికంటే ముందు సృష్టిని చేసేవాడు, సృష్టికర్త అయి ఉంటాడు. దేవుడు అనేవాడు మొట్టమొదటిగా సృష్టికర్త. రెండవదిగా
పాప క్షమాపణ ఇచ్చేవాడు. మూడవదిగా విశ్వాన్ని అంతటిని కూడా నడిపించేవాడు. ఇక నాలుగవదిగా దేవుని యొక్క పని ఏమిటంటే నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన వాడు. మనిషి చేయలేడు ఈ పని. ఎవరైనా సరే నేను వచ్చి రా నీకు నిత్య జీవం ఇస్తాను రా, నీకు పరలోకం ఇస్తాను రా అని నేనంటే అది చెల్లుద్దా అసలు? పోనీ నేను తీసుకెళ్ళగలనా పరలోకానికి ఒక వ్యక్తిని? తీసుకెళ్ళడం కుదరదు. మనిషి చేయలేడు ఆ పని, కానీ దేవుడు మాత్రమే చేయగలడు. అదేమిటంటే నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేనే నా గొర్రెలకు నిత్య జీవాన్ని ఇస్తాను. యేసు ప్రభు ఏమంటున్నాడు? గొర్రెల పోయే ద్వారానే నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను, నేనే వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు లోకంలో అంటే ఆయన దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు, ప్రసాదించేవాడు. కాబట్టి నిత్య జీవం ఎవరు ఇవ్వగలరంటే దేవుడు మాత్రమే చేయగలడు. అది మనిషి చేయలేడండి, మనిషి వల్ల కాదు. ఇక ఐదవదిగా దేవుడు మాత్రమే చేయగలిగిన పని ఏమిటంటే పునరుద్ధానం కలుగజేసేవాడు. ఏమి చేసేవాడు? పునరుద్ధానం కలుగజేసేవాడు. పునరుద్ధానం అంటే చెప్పండి, పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవడం మాత్రమే కాదు. చాలామంది పునరుద్ధానం అంటే ఇంతవరకే చెప్పి ముగిస్తారు. చనిపోయి తిరిగి లేవడం అంటారు. చనిపోయి తిరిగి లేవడం ఒక్కటే పునరుద్ధానం కాదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక మరెన్నడూ చనిపోకుండా ఉండటం. నీకు అర్థమైందా పునరుద్ధానం అంటే? పునరుద్ధానం అంటే చనిపోయిన నీవు తిరిగి లేస్తావు, లేచిన నీవు ఇక ఎన్నడూ కూడా చనిపోవు. పైగా పునరుద్ధానం చెందిన తర్వాత నీకున్న శరీరం చనిపోయే శరీరం కాదు. పునరుద్ధానం చెందిన తర్వాత నీకు వచ్చే శరీరం మహిమ శరీరం. మహిమ శరీరంతో నిన్ను లేపేవాడు దేవుడే. మనిషి చేయలేడు ఈ పని. చచ్చిన వాడినే బతికించలేడు మనిషి, కానీ దేవుడు చచ్చిపోయిన నిన్ను బ్రతికిస్తాడు. ఈ శరీరంతో కాదు, మహిమ శరీరంతో ఇచ్చి మరీ పైకి లేపుతాడు. ఇది పునరుద్ధానం అంటున్నాం. ఈ పునరుద్ధానం చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఏ మనిషి ప్రపంచమంతా కూడా కలిసినా ఇది జరగదు. దేవుడు మాత్రమే చేయగలిగిన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఆరవదిగా దేవుడు మాత్రమే చేసే పని ఏమిటంటే జడ్జిమెంట్, న్యాయాధిపతి. దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చెప్పేవాడు, న్యాయం తీర్చేవాడు. అదేందండి, దేవుడు మాత్రమే న్యాయం చెప్తాడా? కోర్టులు లేవా ఇప్పుడు? జడ్జిలు లేరా ఇప్పుడు? వాళ్ళు కూడా చెప్తున్నారుగా న్యాయం. వీళ్ళు చెప్తున్న న్యాయం ఈ లోక సంబంధమైన న్యాయం. కానీ యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చొని న్యాయాధిపతిగా ఉండి చెప్పే ఆ న్యాయం ఏంటంటే నీ జీవితం మొత్తాన్ని కూడా కలగలిపి నీవు ఎటువంటి వాడివి, నీ జీవితంలో ఏం జరిగించావు, నువ్వు నరకానికి పాత్రుడివా పరలోకానికి పాత్రుడివా అని డిసైడ్ చేయగలిగిన న్యాయం అది. మీకు అర్థమైందండి? ఇక్కడ జడ్జిమెంట్ అంటున్నాం. జడ్జిమెంట్ అంటున్న ప్రతిసారి అదేదో శిక్ష అని కాదు, బహుమతి అని కూడా వస్తుంది అర్థం. దీన్ని ఆ గ్రీకులో ఏమని పిలుస్తామంటే భీమా అని పిలుస్తాం. ఏమంటాం? భీమా. భీమా అంటే ఏంటి? బహుమతి. చాలామంది ఏదో ఎల్ఐసి బీమా పాలసీలు అని వినే ఉంటాం. అంటే ఈ బీమా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది, ఆ గ్రీకు నుంచే తీసుకున్న పదం. బీమా అంటే ఏంటంటే ప్రతిఫలం. అంటే దేవుడు మంచి పనులు చేస్తే కనుక దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది కూడా జడ్జిమెంట్ కిందే వస్తుంది. మంచి పనులు చేసావా, ఇదిగో నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. లేదు చెడు పనులు చేస్తూ నీ జీవితాన్ని ముగించావా, దానికి ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఇట్లాగా ఎవరి ఫలాన్ని వారికి ఇచ్చగలిగిన దేవుడు నిజంగా న్యాయాధిపతి. యేసుక్రీస్తు న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుంటాడు. కుడివైపునేమో ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి, అంటే తనను వెంబడించిన వాళ్ళు, విశ్వాసుల సమూహం.
ఎడమ వైపున ఏముంటాయి? మేకలు ఉంటాయి. కాబట్టి ఇదిగో వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళని పరలోకానికి పంపిస్తాడు. ఇదిగో శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోకి పొండి అని వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఈ సర్వలోకం కూడా తీర్పు తీర్చబడుతుంది న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దేనికి తీర్పు తీరుస్తాడు? నీవు జరిగించే ప్రతి కార్యానికి తీర్పు తీరుస్తాడు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఏవండి, అప్పటికి చనిపోకుండా బ్రతికే ఉంటేనండి? చనిపోయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు. మరి ఆ సమయంలో మేము బ్రతికుంటేనండి, బ్రతికి ఉన్నా సరే నీ శరీరం మార్పు పొందుతుంది. మార్పు పొంది తప్పనిసరిగా నువ్వు తీర్పులోకి రావాల్సిందే. కాబట్టి న్యాయాధిపతి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 7వ లక్షణంగా దేవుడు మాత్రమే చేయగలిగిన పని అదేమిటంటే రూపాంతరం ఇవ్వటం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు కలుగజేయటం. ఇది దేవుడు మాత్రమే చేయగలడు, మనిషి చేయలేడండి. మనిషి నీ హృదయాన్ని మార్చలేడు, నీ పాప జీవితాన్ని మార్చలేడు, నీ తలంపును మనిషి మార్చలేడు. కానీ యేసుక్రీస్తు నిన్ను రూపాంతరం చేయగలడు, ట్రాన్స్ఫర్మేషన్ చేయగలడు. అంటే చెడ్డ వ్యక్తిగా ఉన్న నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా మార్చేసి ఒక మంచి ఆలోచన, పరిశుద్ధమైన జీవితం ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు మాత్రమే. మట్టి శరీరాలను సైతం మహిమ శరీరంగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఇక దేవుని యొక్క ప్రత్యేకమైన ఇంకొక లక్షణం ఏంటంటే సమస్తాన్ని లోబరుచుకునేవాడు. ఏమిటంటున్నాం? సమస్తాన్ని లోబరుచుకునేవాడు. అంటే ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా తను లోబరుచుకోగలిగిన వాడు. భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రాలు, సముద్రము, సముద్రంలో ఉన్న జలచరాలు, వీటన్నిటినీ కూడా లోబరుచుకొనగలిగిన వాడు. వీటన్నిటినీ కూడా ఆజ్ఞాపించి వాటి చేత పనులు చేయించగలిగిన వాడు దేవుడు. మనం బైబిల్లో ఇవన్నీ చూస్తాం. యోనా విషయంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేస్తే అక్కడ ఉన్న తిమింగలానికి ఆజ్ఞాపించాడు, వెళ్ళి యోనాను మింగేసి. జాగ్రత్త, చచ్చిపోకూడదు, బ్రతికే ఉండాలి. మళ్ళీ ఎట్లా ఉండాలి? చచ్చిపోకూడదు, బ్రతికే ఉండాలి. కడుపు లోపలే ఉండాలి, కానీ బ్రతికే ఉండాలి. అలాగే గాడిదతో కూడా మాట్లాడించగలిగిన వాడు. ఆకాశం కూడా ఎండిపోయేలాగా చేయగలిగిన వాడు. ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం కూడా కురవకూడదని ప్రార్థన చేశాడు ఏలియా. దేవుడు ఆపేశాడు మొత్తాన్ని. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షం కానీ మంచు కానీ పడలేదు. ఏమండి, వర్షం పడకపోతే పడిపోయింది లేండి, మంచు పడింది లేండి, బాగానే ఉంది కాస్త అనుకుంటారేమో. మంచు కూడా పడలేదు 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షం వచ్చేలాగా ఆకాశానికి ఆజ్ఞాపించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవుడు అనేవాడు సమస్తాన్ని లోబరుచుకునే శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదండి. అలా అంటున్నామంటే మన అజ్ఞానం అది. ఆ 9వ లక్షణంగా దేవుడు అనేవాడు మనలోనికి పరిశుద్ధాత్మను పంపించేవాడు. ఎవరిని పంపించేవాడు? పరిశుద్ధమైన ఆత్మను మనలోనికి పంపించేవాడు. అంటే దేవుని యొక్క ఆత్మనే, తన ఆత్మనే మనలోనికి ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడు. జాగ్రత్తగా చూడండి. మనిషిగా నాకు ఒక ఆత్మ ఉంది, ఉందా లేదా? నాకున్న ఆత్మని నేను వేరొక వ్యక్తిలోనికి పంపించగలనా? చెప్పండి, పంపించగలనా? పంపించలేను. కానీ దేవుడైతే తన ఆత్మని ఇదిగో మనిషి లోపలికి పంపించగలడు. ఈ విశ్వానికి అంతటికీ కూడా దేవుడు తన ఆత్మను ఇవ్వగలడు. అలా ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థించాలి. దేవా, నాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు నీకు తన పరిశుద్ధాత్మను ఉంచి నీలో ఉండేలాగా, నీలో నివసించేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను నీకు ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడు మాత్రమే. ఇక చివరిగా దేవుడు మాత్రమే చేయగలిగిన ఒకే ఒక పని ఏమిటంటే లయకారుడు. లయం చేయగలిగిన వాడు. లయం చేయటం అంటే
నాశనము చేయగలిగిన వాడు. ఈ సృష్టిని సృష్టించింది ఆయనే, దీన్ని నాశనం చేయగలిగిన శక్తి కూడా ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. నోవాహు కాలంలో ఈ భూలోకమంతా చెడిపోయినప్పుడు ఈ భూలోకాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టాలి అనుకున్నాడు. నోవాహు కోసం ఓడ సిద్ధం చేసుకో అన్నాడు. నోవాహు కుటుంబం అంతా ఓడలోకి వెళ్ళగానే ఇదిగో ఈ లోపల ఉన్న వాటన్నిటినీ కూడా దేవుడు తీసి పక్కన పడేశాడు. కాబట్టి దేవుడు మాత్రమే ఇది చేయగలడు. మీకు అర్థమైందండి? మనిషి చేయలేడు ఇది. ఏ మనిషి అయినా సరే ఇదిగో ఒక ప్రపంచం మీదకి మొత్తాన్ని వాటరే కానీ అగ్నే కానీ తీసుకొచ్చి దాన్ని నాశనం చేయగలడంటే చేయలేడు. చేద్దామనుకుంటే బాంబులేసి అవేసి ఇవేసి కొంత భాగాన్ని నాశనం చేయగలడేమో, కానీ ఒకేసారి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా లయం చేయగలిగిన శక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడే. కాబట్టి దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు ఇవి. ప్రతి పనిని మనం జాగ్రత్తగా చూస్తే ఇదిగో ఈ పని యేసుక్రీస్తు చేశాడా లేదా? చేశాడు. ఈ పని యేసుక్రీస్తు చేయగలడా లేదా? చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యేసుక్రీస్తు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాల్సిందే. ఆయన సంపూర్ణంగా తెలుసుకుంటే ఆయన ఎంతటి వాడో ఎట్లాంటి వాడో తెలుసుకుంటాం. ఆయన హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. చాలామంది ఏమంటారంటే ప్రతి ఒక్కరిని చూపించి ఇదిగో దేవుడు అండి, ఇది దేవత అండి, మనం మొక్కుకుంటే కోరికలు తీరుస్తారండి. ఏం చేస్తారంట చెప్పండి? ఏం చేస్తారంట? కోరికలు తీర్చితే దేవుడేనా నీకు? కోరికలు తీర్చినంత మాత్రాన దేవుడు అయిపోద్దా ప్రతిదీ? నీవు కూడా నీ పిల్లోడు ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నువ్వు తీరుస్తావు, నువ్వు కూడా దేవుడు అయిపోతావా? నీ ఇంట్లో కుక్క పిల్ల ఏదో కోరుకుంటే దాన్ని తీసుకొచ్చి 4 బిస్కెట్లో లేదా దానికి సంబంధించిన పెడిగ్రీ వేసి పడేస్తావు, దానికి దేవుడు అయిపోతావా నువ్వు? కోరికలు తీర్చినంత మాత్రాన దేవుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు అవుతారు ఎప్పుడో ఒక సందర్భంలో కదండి. కాబట్టి ఈ లోకంలో మనిషి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు కాలేరు. మనిషి కంటే తక్కువ స్థాయిలో ఉన్నది ఏది కూడా దేవుడు కాలేదు. దేవుడు అని పిలువబడాలంటే నీకంటే ఉన్నతమైన స్థాయి అయి ఉండాలి. డబ్బులో కాదు నీ అనేది, ఆలోచనలో, జ్ఞానంలో, అన్నిటిలో. అవసరమైతే నిన్ను బ్రతికించగలగాలి, అవసరమైతే నిన్ను లయం చేయగలగాలి, నీ మీద సంపూర్ణ అధికారం కలిగి ఉండాలి. నీ మీదే కాదు, ఈ సర్వ సృష్టి మీద కూడా సంపూర్ణ అధికారం కలిగి ఉన్న వ్యక్తే దేవుడు అని పిలువబడటానికి అర్హుడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మాత్రమే చేయగలిగిన పనులండి ఇవి. మనిషి చేయలేడు. మొట్టమొదటి లక్షణం ఏం చూసాం? సృష్టించడం. ఈ సృష్టించడం అనేది మనిషి చేయగలడా? చేయలేడండి. భూమిని మనిషి సృష్టిస్తాడా? పోనీ ఏదైనా ఒక మనిషిని సృష్టిస్తాడా? ఆ క్లోనింగ్ వచ్చింది కండి ఈ మధ్య. క్లోనింగ్ వచ్చినా అది ఎప్పుడో పోయింది. దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకురావట్లేదు. కాబట్టి మానవ సృష్టి దేవుని యొక్క సృష్టికి సమానం ఎప్పుడూ కానేరదు. మనిషి దేవుడిలాగా ఎప్పుడూ చేయలేడు. దేవుడు పని దేవుడే చేయగలడు. అలాగే రెండవదిగా పాప క్షమాపణ దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది ఇది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ లోకాన్ని మొత్తం నడిపించేది దేవుడు మాత్రమే చేయగలడు. మహా అయితే మానవుడు నడిపిస్తే ఒక సంస్థనో ఒక డినామినేషన్ నడిపిస్తాడు తప్ప ఈ లోకాన్ని మొత్తం నడిపించగలిగిన శక్తివంతుడు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడే. ఇక నాలుగవదిగా నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. ఇక ఐదవదిగా నీకు పునరుద్ధానం ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఆయనే దేవుడే. న్యాయాధిపతి, తీర్పు తీర్చేవాడు, లోకానికి, విశ్వానికి మొత్తానికి, సర్వ భూప్రపంచాలన్నిటికీ కూడా తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడు మాత్రమే చేయగలిగిన పని అది. తర్వాత నేను రూపాంతరపరిచేవాడు, నీకు మారు మనసు దయచేసేవాడు, నీ రూపాన్ని, నీ ఆలోచన, నీ తలంపులన్నిటినీ మార్చగలిగిన శక్తి ఎవరైనా కలిగి ఉన్నారు అంటే అది దేవుడు చేసే పనే. ఇక సమస్తాన్ని లోపరుచుకునేది ఎవరంటే దేవుడు మాత్రమే చేయగలిగిన పని. పరిశుద్ధాత్మను పంపించగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఇక చివరిగా ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించడం మాత్రమే కాదు, లయం చేయగలిగిన శక్తి కూడా ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన పని. ఈ లోకంలో ఎవరైనా సరే
ఫలానా వాళ్ళు దేవుడు, ఫలానా వాళ్ళు దేవత అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ పనులన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ పనులన్నీ వాళ్ళు చేసిన వాళ్ళేనా, చేయగలిగిన వాళ్ళేనా అని ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళని దేవుడు అని పిలవాలా వద్దా అనేది మన జ్ఞానం మనకు నేర్పుతుంది. యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయా అండి? 100% ఉన్నాయి. సృష్టించడం మాత్రమే కాదు, ఆ సృష్టిని లయం చేయగలిగిన శక్తి కూడా ఆయనలో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయన దాన్ని చేయలేదు. ఒకప్పుడు జలప్రళయంలో మొత్తం ద్వారా సృష్టిని నాశనం చేశాడు. కానీ ఇప్పుడు కూడా నాశనం అవుతుంది. కానీ ఎట్లా కాదు, దానికి సమయం ఉంది. ఒకప్పుడు ఈ సృష్టి నాశనం ఎట్లాగైంది? జలప్రళయం ద్వారా అయింది. కానీ తర్వాత కూడా సృష్టి నాశనం అవుద్ది. ఎట్లాగా? అగ్ని ప్రళయం వస్తుంది. ఏ ప్రళయం? అగ్ని ప్రళయం వస్తుంది. ఆకాశం కాలిపోతుంది, భూమి కాలిపోతుంది, పంచభూతాలు ఇవన్నీ కూడా మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వస్తుంది. పైనుంచి యెరూషలేము అనే పట్టణం ఈ భూమి మీదకి వస్తుంది. అక్కడ జీవజల నది ఉంటుంది. దాని చుట్టూ జీవవృక్షం ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదే మరలా దేవుడు కొనసాగిస్తాడు. ఆయనే రాజుగా ఉండి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏ జంతువు కూడా ఎవరికి ఏ హాని చేయదు. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, సింహము గడ్డి మేస్తుందంట. అప్పుడు ఏం చేస్తుందంట? సింహము గడ్డి మేస్తుంది. మిడి నాగుతో ఒకడు చిన్నపిల్లోడు ఆడుకుంటా ఉంటాడు. నాగుపాము పుట్ట దగ్గర చిన్నపిల్లగాడు చేయబెట్టి దాంతో ఆడుకుంటా ఉంటాడంట. మిడు నాగు ఎగురుతూ ఉంటుంది కానీ ఎవరికి ఏ హాని చేయదు. మిడు నాగు అంటే ఎగిరే సర్పం. సర్పాలు ఎగిరి కాటేస్తూ ఉంటాయి, వాటిని మిడు నాగులు అంటారు. జనరల్గా ఏమంటే సర్పాలు ఎట్లా వెళ్తుంటాయి, కానీ మిడు నాగులు ఉంటాయి, ఎంతే ఉంటాయి చిన్న నాగులు. అవి ఎగురుతాయి, ఎగిరి మరీ కాటేస్తాయి. దోమల్లాగా పురుగుల్లాగా ఎగురుతాయి. పాములే కానీ ఎగిరే సర్పం అంటాము దాన్ని. ఇవన్నీ ఉంటాయి కానీ ఎవ్వరికి ఏ హాని చేయవు. చిన్నపిల్లాడు పులిని, ఆ సింహాన్ని కర్రబెట్టి తోలుతాడు. అంటే ఆ దేవుని రాజ్యంలో ఎవ్వరికి ఏ హాని ఎక్కడా జరగదు. ఇది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేది. దేవుడే రాజుగా ఈ భూమి మీద రాజ్య స్థాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు ఉన్నాయి భూమి మీద. అది దేవుడు మాత్రమే చేయగలడు. మనిషి ఎవ్వడు కూడా చేయడు, చేయలేడు. ప్రయత్నం చేసినా సరే జరగదు. యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యకలాపాలను బట్టి యేసుక్రీస్తు దేవుడు అని మనం తెలుసుకుంటున్నాం.